ఆ ప్రమాదం జరిగాక నేను మిమ్మల్ని మళ్ళీ ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు. నేను కుప్పకూలిపోయాను. నిన్ను కూడా పోగొట్టుకున్నానేమోనని భయంతో వణికిపోయాను. ఆ క్షణం నాకు కూడా అలాగే అనిపించింది మామ్. తాను ఈ తలుపులు క్లోజ్ చేయమ్మా. ఇక్కడ గుమ్మం నుండి ఎప్పుడు ఏ సంతోషం రాదు. చావు మాత్రం ఎదురవుతుంది. పదే పదే ఇదే భయం కలుగుతుంది. మళ్ళీ అతను వస్తాడేమో అనిపిస్తుంది. ఈ తలుపు వేసేస్తాను. ఇంట్లో నుండి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమైంది? భయపడిపోయావా? చావుతో పోరాడతానన్నావు కదా, అతని మీద ప్రతీకారం తీర్చుకుంటానన్నావు. ఏమైంది? నువ్వు మారిపోయావా? నీ ఆలోచన మారిపోయిందా? నేను మారలేదు, నా ఆలోచన మారలేదు. మా ఇంట్లో వాళ్ళు మారారు. ఆ రాక్షసుడు బయటే ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంట్లో నుండి బయటికి రావడం కష్టం అవుతుంది. అలాగా? అంటే నువ్వు భయపడిపోయావు. భయపడ్డవైతే తప్పదులే. ఆ రాక్షసుడే భయంకరంగా ఉన్నాడు. ఎదురుగా ఉంది ఒక క్రూర రాక్షసుడు, తలపడుతుంది ఒక సాధారణమైన మనిషి. తప్పకుండా నువ్వు భయపడాలి. మీరు నిజమే చెప్పారు. భయపడడం తప్పనిసరి. అందరూ భయపడాలి. ఆ రాక్షసుడు కూడా తప్పకుండా భయపడాలి. నేను మిమ్మల్ని కలవడానికి వద్దాం అనుకున్నాను. ఇంట్లో వాళ్ళే నన్ను రానివ్వలేదు. ఒక్క నిమిషం ఉండండి, నేను తనుని కూడా పిలుస్తాను. నువ్వు లాన్లోకి వచ్చేసాయి తొందరగా. అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. అన్నయ్య, ఇక ముందు జరిగేది ఏదైనా అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు టైం బాగాలేదని అర్థం చేసుకో. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక ముందు అలా ఏం జరగదు. ఇప్పుడు ఈ బ్యాడ్ టైం వెళ్ళిపోతుంది. ఐ ప్రామిస్ యూ. చూడు బాబు, నాకు చాలా ఆలస్యం అవుతుంది. నన్ను ఎవరైనా ఇక్కడ చూసారంటే గందరగోళం అయిపోతుంది. బాబు, నేను ఇక్కడ వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం, ఏం చేయాలో అది నాకు చెప్పండి. ఆ రాక్షసుని చంపడానికి మేము పెళ్లి చేసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నాం కదా, ఆ పని చేస్తాం. ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కానీ మేము ఎప్పుడు ఎక్కడ ఎలా చేసుకోవాలో అది మాత్రం చెప్పండి. ఇవి తీసుకో. ఇవేంటి? నగలు. నవవధువు అలంకరించుకునే నగలు. ఇవి మా జమీందారు గారిని మోసం చేసిన అమ్మాయి నగలు. వీటిని తన ఆ సమయంలో వేసుకుంది. అప్పుడే తను మా జమీందారు గారైన తన భర్తను చంపేసింది. ఈ నగల్లో అతని వధువు గుర్తులు. మా జమీందారి గారి చావు కథ. అన్నయ్య, ఆంటీని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. రిషి చాలా మెసేజ్లు పంపించాడు. నేను లాన్లో ఉన్నాను, కాళిక ఇక్కడుంది, తొందరగా లాన్లోకి రా. ఓ గాడ్, రిషి నా కోసం లాన్లో వెయిట్ చేస్తున్నాడా? రిషి నన్ను ఇక్కడికే కదా రమ్మన్నాడు, కానీ తను ఇక్కడ లేడేంటి? తను లాన్లోకి రాలేదు, ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో లేకుండా బయట లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడున్నావు చంద్రముఖి? రిషి, నువ్వు ఇదేంటి? ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు. లాన్లో ఉన్నాను, నువ్వే కదా పిలిచావు. నేను అక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తాను నీకు తెలుసా? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ముందు డోర్ క్లోజ్ అయ్యి త్వరగా త్వరగా. చెప్పు. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా విను. కాళిక వచ్చింది. అవును, నాకు తెలుసు. అజయ్ అన్నయ్య వచ్చారు, అందుకే నేను రాలేకపోయాను. తను నువ్వు మీ అన్నయ్య గురించి మర్చిపో. ముందు నా గురించి ఆలోచించు. ఆహా, ఇప్పటి నుంచి ఆర్డర్సా? నువ్వు డమ్మీ భర్తవి, అది గుర్తుపెట్టు. సరే, పెళ్లి మాత్రం నిజంగానే జరుగుతుంది కదా? అలాగా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆర్డర్స్ వేస్తూ అజమాయిషీ చేస్తూ నా మీద పెత్తనం చేద్దాం అనుకుంటున్నావా? అవును, మరి ఆర్డర్లు వేయడంలో నేను రాజుని. నేను రాణిని. నేను సరే, ఇవన్నీ వదిలేసాయి. రాజారాణి కథ పక్కన పెట్టి మనం పని చూసుకుందాంరా.
కూర్చో కూర్చో. ఇది నాకు కాళిక ఇచ్చింది. ఇందులో ఆ అమ్మాయి నగలు ఉన్నాయి. ఆ అమ్మాయి జమీందార్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత చంపేసింది కదా, అతన్ని బ్రహ్మరాక్షసుడిగా మార్చేసింది కదా, చూడు. వీటిని నువ్వు పెట్టుకుంటావు కదా. గ్రేట్. ఆ అమ్మాయి దొరకపోతే ఏమైంది? నగలు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడు, ఆ బ్రహ్మరాక్షసుడు ఎలా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ, ఇప్పుడు ఈ నగలే మనం చేసే పనిలో రాక్షసుడిని నాశనం చేయడానికి సహాయపడతాయి. నేను రాజగిర కమలం పూలు రెడీ చేస్తాను. అందరూ నిద్రపోయిన తర్వాత మనం ఆ రాక్షస స్థలానికి వెళ్దాం. ఆ రాక్షస స్థలానికి ఇంకోవైపు నేను ఒక చెరువుని చూశాను. మనం ఆ రాక్షసుడిని చంపి ఆ చెరువులో పరేద్దాం. ఊళ్ళో వాళ్ళు చెప్పిన విషయం నీకు గుర్తుంది కదా, ఆ రాక్షసుడికి నీళ్ళంటే చాలా భయం. అవును, నాకు గుర్తుంది. కాళిక కూడా చెప్పింది. ఆ నీళ్లే ఆ రాక్షసుడి కథని అంతం చేస్తాయి. ఈ రోజు ఆ బ్రహ్మ రాక్షసుడు తప్పకుండా నాశనం అవుతాడు. ఓకే. ఇంకో విషయం, నువ్వు సరిగ్గా గంట తర్వాత నా రూమ్కి వచ్చాయి. టైంకి రావాలి, ఓకే? తను వన్ మోర్ థింగ్. థ్యాంక్ యూ. రిషి, ఐ జస్ట్ హోప్ ఈ రోజు మనం ఓడిపోకూడదు. ఆ రాక్షసుడి ఖచ్చితంగా ఓడిపోవాలి. వాడు ఓడిపోతాడు. ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటో మీద ఎర్రగా ఉన్నదేంటి? ఒకవేళ సింధూరం కావచ్చు. దుర్గమ్మ తల్లి, నాకు ధైర్యాన్ని ఇవ్వు తల్లి. ఈరోజు నా పెళ్లి జరగబోతుంది. నాకు మీ ఆశీర్వాదం కావాలి. నేను డాడీని చాలా మిస్ అవుతున్నాను. డాడీకి మెసేజ్ చేస్తాను. డాడీ ఎలా ఉన్నారు? లేదు లేదు, ఈ మెసేజ్ వద్దు. కానీ ఏమని మెసేజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు నా పెళ్లి జరగబోతుంది. డాడీ, ఐ మిస్ యూ. ఈరోజు మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు. డాడీ, హలో డాడీ, ఎలా ఉన్నారు మీరు? అమ్మా, నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాను. నువ్వు బాగానే ఉన్నావు కదా? నువ్వు ఏడుస్తున్నావా తల్లి? లేదు డాడీ, నేను ఏడవట్లేదు. తల్లి, నాకు నీ గొంతు సరిగ్గా వినిపించడం లేదు. నిజం చెప్పు, నువ్వు ఏడుస్తున్నావు కదా? లేదు డాడీ, నేను ఏడవట్లేదు. నేను ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిన్నాను, అందుకే నా గొంతు పాడైపోయింది అంతే. సరే, మంచిది. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను ఇంటికి వస్తున్నాను. డాడీ, నేను కమలాపురంలో ఉన్నాను. ఏమన్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? కమలాపురం. ఏమైంది డాడీ? అమ్మా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీకు ఆ ఊరు సంగతి తెలీదు. నీకేం తెలియదు తల్లి. డాడీ, అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మా. నేను కమలాపురం వెళ్ళాలి. రిషి, రిషి ఏంటిది? ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేస్తాను. రింగ్ టోన్ ఈ రూమ్ లో నుంచే వస్తుంది. రిషి, రిషి వాష్రూమ్ లో ఏం చేస్తున్నావు? తొందరగా బయటికి రా, నేను వచ్చేసాను. తర్వాత ఏం చేయాలో తొందరగా చెప్పు. తను రిషి, చెప్పు. ఒక్క నిమిషం, ముందు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. నేను బయటే ఉన్నాను. బయట నేనున్నాను, నువ్వు లోపల ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు?
రిషి అబ్బా నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ అంటే ఎక్కడ? ఒకవేళ నేను నిజంగానే బాత్రూంలో ఉంటే ఈ రోజు నా పరువు పోయేది. అంటే నీ ఫోన్ లోపల మోగుతుంది, సో నువ్వు లోపల ఉన్నావు. ఆలోచించుకునేంత టైం లేదు మన దగ్గర. వెళ్దాం పద. రాజ్గిరా కమలం పూలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇవే ఆ బ్రహ్మరాక్షసుడు వదిలేసి వెళ్ళాడు. ఈ నకిలీ బస్సుకు పెట్టాడు. ఇవి నాకు స్టోర్ రూమ్లో దొరికాయి. రెడీ కదా? ఆ. అయితే వెళ్దామా? లేదు లేదు, మనం ఇంకా నెట్ కూడా రెడీ చేసుకోవాలి కదా. ఆ రాక్షసుని ఎలా పట్టుకుంటాం? ఆ, రా. రిషి ఎవరు ఏ చూడు. ఒక నిమిషం. ఏ అక్కడ కాదు, అక్కడ కాదు. అటెళ్ళు అటెళ్ళు అటు అటు ఆ, వెళ్ళు. ఆ, అక్కడే దాక్కో. రిషి ఏం చేస్తున్నావు నువ్వు? వన్ మినిట్ వస్తున్నాను. వదినా, రిషి ఎవరున్నారు లోపల? ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు వదినా. ఆ, నాకు ఎవరో ఉన్నట్టు అనిపించింది. లేదు వదినా. సరేలే, నేను నీకోసం భోజనం తీసుకొచ్చాను, భోజనం చేసే. థ్యాంక్ యూ వదినా, నీకు నేనంటే ఎంత ఇష్టం. ఏమైంది? అది బస్సు, నాకు బస్సులో దెబ్బ తగిలింది. చిన్నదేలే, తగ్గిపోతుంది. వదినా కొంచెం కేర్ తీసుకోవచ్చు కదా. అంత పెయిన్ ఉన్నప్పుడు. నువ్వు నీ విషయంలో కేర్ తీసుకో. నాకు చాలా భయం వేస్తుంది రిషి. ఇప్పుడు ఏమైంది వదినా? క్రితం సార్లాగా చెప్పకుండా వెళ్ళకు. లేదు వదినా, ఇంకా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. అయ్యో, తను భోజనం చేయలేదు కదా. నేను తనకి భోజనం పట్టుకెళ్తాను. వద్దు 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 వద్దు. తనకి భోజనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఐ మీన్ తనకి ఆకలిగా లేదు, నిద్రపోతున్నాను తను నాతో చెప్పింది. అందుకే భోజనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పాపం తను భయపడిపోయి ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే. అవును సరిపోతుంది. నువ్వు తినేసాయి. ఓకే, నువ్వు వెళ్ళు వదినా, నేను తింటాను. ఓకే ఓకే వదినా, బాయ్, గుడ్ నైట్. రిషి ఏం చేసావో చూడు. రా బయటికి రా. నవ్వొస్తుందా నీకు? రా, బయటికి రా. దియ్. రా బయటకు వచ్చేసా. బాగా ఎంజాయ్ చేసావా? నవ్వొస్తుందా రిషి? రిషి ఏం చేస్తున్నావు నువ్వు? నా మీద నుంచి నెట్ తీ. యాక్చువల్లీ నీ లోపల ఉన్న రాక్షసుని బయటికి రప్పిద్దాం అనుకుంటున్నాను. ఈ కమలాలు. రిషి ఏం చేస్తున్నావు? ప్లీజ్ చేయి కింద పెట్టు. చెప్తుంటే వినవేంటి రిషి? ప్లీజ్ ఒక్క నిమిషం కదలకుండా ఉండు. రిషి ఏం చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ రిషి చెప్పేది విను. రిషి స్టాప్ ఇట్ రిషి. ఒక్క నిమిషం. డోంట్ మూవ్, డోంట్. రిషి నెట్ నుంచి బయటకు తీ. చూడు, జోక్ చేయడానికి మన దగ్గర టైం లేదు. జోక్ ఏంటి, మన దగ్గర అస్సలు టైం లేదు. కదలకు. అందుకే రిషి ఏది చేయాలని నేను డైరెక్ట్ గా చేయాల్సి ఉంటుంది. స్టాప్ ఇట్ రిషి, ప్లీజ్ స్టాప్. చూడు, నేను అరుస్తాను. ఓ మై గాడ్. ఏం చేస్తున్నావు రిషి? ప్లీజ్ హెల్ప్ మీ. నేను పాట పాడతాను. రిషి ఇదేం పాట? ప్లీజ్ స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్? నేను చిరంజీవి పాట ప్లే చేద్దాం అనుకుంటే ఈ పాట ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నా ఫోన్ హ్యాంగ్ అయిపోయినట్టుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నీ ఫోన్ పక్కన పెట్టు ప్లీజ్. నన్ను నెట్ లోంచి తీ. రిషి ఏంటి ఇంకా పెడుతున్నావు? చెప్పేది విను రిషి ప్లీజ్. చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేసావే. ఓం శాంతి శాంతి అనిపించావే.
చెప్పాను కదా. యా ఎస్ ఐఎమ్ సారీ. ఒక నిమిషం. దానిపై నుంచి నీ కాల్ది దాని మీద నిలబడ్డం మళ్ళీ తీయమంటున్నాం. ఎలా తీయగలను? ఒక్క నిమిషం. రెడీ? లేదు, ఇంకొకటి ఉంది. ఏంటి? రిషి, ఈ బాణం ఆ, దీన్ని బాణం అని అంటారు. ఎలా వాడతారో తెలుసా? తెలీదు. నీకు తెలుసా? ఆ, నేను చిన్నప్పుడు మా స్కూల్లో నేర్చుకున్నాను. ఇట్రా, నేను నీకు నేర్పిస్తాను. రా. నాకా? ఆ, రా. దగ్గర రా. నా ముందుకు రా. అలా దీన్ని పట్టుకో జాగ్రత్తగా, గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడ నుంచి ఈ చెయ్యి వెనక్కి. నీ దృష్టిని సరిగ్గా గురి మీదే పెట్టాలి. నీకు గుర్తుందిగా, నీ టార్గెట్ని అస్సలు మర్చిపోకూడదు. ఇలా వెనక్కిలాగా వదలాలి. నీకు కళ్ళతో బాణాలు వేయడం వచ్చు, కానీ నిజమైన బాణాలు వేయడం రాదు. నీ దృష్టిని సరిగ్గా గురి మీద పెట్టాలి. నీకు గుర్తుందిగా, నా మీద కాదు, రాక్షసుడి మీద వేయాలి. నేను వెళ్ళి రెడీ అవుతాను. వెయిట్. కూర్చో. కూర్చో. భోజనం చేద్దాం. ఓ పని చేద్దాం, పట్టుకో. రిషి, నాకు ఆకలిగా లేదు. నాకు కూడా అస్సలు ఆకలి కలదు. ఇద్దరం కలిసి కొంచెం తిందాం, ఎందుకంటే తర్వాత ఆ బ్రహ్మరాక్షసుడు మనల్ని తినేస్తాడేమో. స్టార్ట్ చేయి. సో పెళ్ళికి నువ్వు రెడీగా? రెడీగా అయితే ఉన్నాను, కానీ డోంట్ బీ సీరియస్. తాను రాక్షసుని నాశనం చేయాలంటే మనం ఈ పని చేయక తప్పదు కదా. అది కాదు నా ఉద్దేశం. ఒక అమ్మాయి దృష్టిలో పెళ్ళంటే అర్థం నీకు తెలుసు కదా రిషి. అర్థం చేసుకోగలను. నువ్వు చేస్తున్న పనికి చాలా ధైర్యం కావాలి. ఇలాంటి పని చేయడానికి చాలా తక్కువ మంది అమ్మాయిలు సిద్ధంగా ఉంటారు. ఐ జస్ట్ హోప్ నేను ఏ పని చేయబోతున్నాను ఆ పనిలో సక్సెస్ అవ్వాలి. నా కష్టం, నా ప్రయాస వ్యర్థం కాకుండా నేను అనుకుంది నెరవేరాలి. మ్యామ్, మీకు ఫోన్. ఎవరి ఫోన్? యూపీ నుండి మీ బ్యాంక్ మేనేజర్ ఫోన్. తీసుకోండి. బ్యాంక్ మేనేజరా? అవును. ఎస్. మేడం, మిస్టర్ నలిన్ శ్రీవాత్సవ గారి అకౌంట్లోకి చాలా పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఈ అమౌంట్ కమలాపురంలోని హవేలీ అమ్మితే ఎంత వస్తుందో అంత ఉంటుంది. కానీ ఇంత రాత్రి టైంలో డబ్బులు ఎలా వచ్చాయి? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆ.